మేషరాశి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. ధన మార్గాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నది. ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతరుల ద్వారా కొన్ని మీరు ఇబ్బందులు మాట రూపకంగా కానీ లేదా మిమ్మల్ని నిందించడం చాటుకు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా అవసరం మటుకు మాట్లాడండి. దీనివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈరోజు శనికి తైలాభిషేకం చేయించి నల్లటి నువ్వులు దానం ఇవ్వండి. కొంచెం ఏలనాటి శని దోషాలు తొలుగుతాయి. మీ వ్యవహారాలు కొంత ముందుకు సాఫీగా సాగిపోతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనుల్లోపట వృద్ధి కనబడుతుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వీలును బట్టి వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి అయితే ప్రయాణించండి. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. బంధువుల మధ్యన ఆదర అభిమానాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ఏదైనా ముఖ్యమైన ప్రయత్నం మీరు ఈరోజు చేసినట్టుంటే చేస్తున్నటువంటి వాటికి ఈరోజు కొంత అనుకూలంగా మీకు శుభవార్త తెలుస్తూ ఉంటుంది. రాజకీయ రంగంలో ముఖ్యంగా ఈ వార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈరోజు శనికి నమస్కరించి హనుమాన్ చాలీసా పఠనం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.